వీడియోస్ పాకిస్తాన్ ఆర్మీ సిబ్బంది పాకిస్తాన్ సైనికులు కనబడితే కాల్చి పారేస్తోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ సైనికులపై మరోసారి దాడి చేశారు. ఈ దాడిలో 32 మంది పాకిస్తాన్ జవాన్లు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రతి దాడిలోనూ పదుల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులను చంపేస్తున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తాజాగా మరో దాడికి పాల్పడింది. ఈ దాడిలో ఏకంగా పాకిస్తాన్ కి చెందిన 32 మంది సైనికులు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ కి మనం పాజ్ ఇచ్చినా గానీ అంటే ఆపరేషన్ సింధూర్ నిరంతరంగా కొనసాగే ప్రక్రియ, అది ఉగ్రవాదుల పైన. ఆ తర్వాత జరిగిన కాల్పులకు మనం విరామాన్ని ఇచ్చిన అటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం పాకిస్తాన్ సైనికులే టార్గెట్ గా ముందుకు వెళుతూ ఉన్నారు. రీసెంట్ గానే భారతదేశం మనం పాకిస్తాన్ సైనికులను తోక ముడిచేలా కొట్టేసరికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ధైర్యం వచ్చింది. దాంతో తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు మరోసారి పాకిస్తాన్ సైనికులపై దాడికి పాల్పడ్డారు. అదిగో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. గతంలో జరిగిన దాడులకు సంబంధించిన దృశ్యాలు కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ప్రతి నెల కూడా ఎక్కడో ఒక చోట దాడులు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులను చంపేస్తుందో తెలియక పాకిస్తాన్ సైనికులు ఇప్పుడు భయం గుప్పిట్లోనే ఉన్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటేనే పాకిస్తాన్ సైనికులు భయపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మొత్తం దాడులు చూసుకుంటే ఏకంగా 100 మంది పాకిస్తాన్ సైనికులను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చంపేసింది. రీసెంట్ గా మొన్న 21వ తారీఖును కూడా ఒక బస్సుపై దాడి చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఆ బస్సులో ఉన్న సైనికులతో పాటు విద్యార్థులు కూడా చనిపోవడం కొంత బాధాకరమైనటువంటి విషయం. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం పాకిస్తాన్ సైనికులని టార్గెట్ గా చేసుకునే దాడులను చేస్తోంది. ప్రత్యేక దేశం కావాలి అని ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ సైనికులు కనబడితే చాలు కాల్చి పారేస్తున్నారు. పాకిస్తాన్ సైనికుల వాహనాలు వెళుతుంటే చాలు వాటిపైకి బాంబులు విసిరి మరి పాకిస్తాన్ సైనికులకు చుక్కలు చూపెడుతున్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితం జరిగిన దాడిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏకంగా 32 మంది పాకిస్తాన్ జవాన్లను చంపేసింది. 20 మందికి పైగా జవాన్లకు ఈ దాడిలో గాయాలైనట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ తో పాటు ఓ బస్ పై కూడా దాడికి ప్లాన్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచి దెబ్బతో పాకిస్తాన్ విలవిలలాడుతుంది. ఈ నెల రోజుల్లోనే 20 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసింది బలూచిస్తాన్ ఆర్మీ. 30 రోజుల వ్యవధిలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 30 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసింది. అటు సొంత దేశంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎదుర్కోలేక పాకిస్తాన్ ఇప్పుడు తలలు పట్టుకుంటుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీపై కూడా దాడులు చేస్తున్నారు. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం ఎక్కడా కూడా పాకిస్తాన్ సైనికులకు దొరకకుండా పాకిస్తాన్ సైనికుల రాకపోకలను, వాళ్ళ యొక్క గమనాన్ని గమనిస్తూ, వాళ్ళు ఎటు వెళ్తున్నారు, వాళ్ళ కదలికలను గమనిస్తూ పక్కా దాడులకు పాల్పడుతోంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మాకింకా అధునాతన ఆయుధాలు ఎక్కడి నుంచైనా వస్తే బాగుండు అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనుకుంటుంది. అధునాతన ఆయుధాలను సమకూర్చుకోవాలని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. వాళ్ళకు అందుబాటులో ఉన్న ఆయుధాలతో ఇటు పాకిస్తాన్ సైనికులకు చుక్కలు చూపెడుతుంది. గతంలో మనం చూసాం, ట్రైన్ కూడా హైజాక్ చేసి పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు పాకిస్తాన్ సైనికులకు సంబంధించిన వాహనం ఎక్కడైనా కనబడితే చాలు దానిపైన దాడులు చేస్తూ పాకిస్తాన్ సైనికులను చంపేస్తున్నారు. తాజాగా జరిగిన దాడిలో ఏకంగా 32 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, ఈ తాజాగా జరిగిన దాడి గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఇటు బలూచిస్తాన్ కి సంబంధించి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులపై మరోసారి విరుచుకుపడింది. ఈ దాడిలో ఏకంగా 32 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రీసెంట్ గా తమను తాము ప్రత్యేక దేశంగా ప్రకటించుకుంది. ప్రత్యేక జెండాను చూపించింది. ప్రత్యేక పార్లమెంట్ హౌస్ ను కూడా రూపొందించుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ సైనికులు ఎక్కడ కనబడితే అక్కడ, వాళ్ళ భూభాగం వైపు పాకిస్తాన్ సైనికులు ఎక్కడ కనబడితే అక్కడ కాల్చి పారేస్తున్నారు, వరుస దాడులు చేస్తున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ
చూసి పాకిస్తాన్ సైనికులు ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. బలూచిస్తాన్ వైపుకు వెళ్లాలంటేనే పాకిస్తాన్ సైనికులు ఇప్పుడు భయంతో అల్లాడిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచ దేశాలు ఏవైనా తమకు సాయం చేస్తే బాగుండు అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటోంది. అంతేకాదు బలూచిస్తాన్లో మీ దేశాల ఎంబసీలను కూడా పెట్టుకోండి అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ మధ్యనే స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బిఎల్ఏ అంటుంది. కొద్దిసేపటి క్రితమే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనికులు ప్రయాణిస్తున్న వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 32 మంది సైనికులు చనిపోయారు. 20 మంది సైనికులు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి సజ్జన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. సజ్జన్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైనికులపై చేసిన తాజా దాడి గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? రోహిత్, రీసెంట్ గా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ మీద దాడి చేయడానికి కారణాలు అనేకమైతే కనుక నిన్న జరిగిన ఒక దారుణానికి సంబంధించి బలూచ్ లిబరేషన్ ఆర్మీ రోజు ప్రతీకారం తీర్చుకున్నందుకు కూడా ఎటువంటి అతిశక్తి లేదు. అబ్దుల్ లతీఫ్ అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరి ముఖ్యంగా బలూచ్ జర్నలిస్ట్ ని ఇటు పాకిస్తాన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు చంపేస్తారనేది ఇక్కడ బలూచ్ వాళ్ళ ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. సో ఈ అబ్దుల్ లతీఫ్ కి ఆ మరణానికి ప్రతీకారంగా ఈరోజు చర్యను దాదాపుగా చూస్తున్న పరిస్థితి చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ఉక్కుపాదం ఒప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ముఖ్యంగా ఆర్మీ చీఫ్ కి సంబంధించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అక్కడ బలూచిస్తాన్ కనుక ఇంకా లిబరల్ గా వదిలేసే ప్రయత్నమో, లేకపోతే ఇక్కడ పట్టు కనుక సాధించకపోతే ఇది పూర్తిగా నిండా ముంచే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అక్కడి పట్టు బిగించాలి. ఎవరైతే ఇటు పాకిస్తాన్ కు వ్యతిరేకంగా బలూచిస్తాన్ కు మద్దతుగా ఉన్నారో ఒక్కొక్కరిని కూడా ఎలిమినేట్ చేసుకునే ప్రయత్నాలు వెళ్తోంది పాకిస్తాన్ యొక్క చర్చ అక్కడ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ కొద్దిసేపటి క్రితం, ఎందుకంటే వాళ్ళు ఒకటే చెప్పడం జరుగుతోంది, ఇటు బలూచ్ ఫోర్సెస్ మీద, బలూచ్ ఫోర్సెస్ కి సంబంధించి ఎవరైనా దాడి చేస్తున్నా అంటే జర్నలిస్ట్ వీళ్ళందరూ కూడా వాళ్ళు బలూచ్ ఫోర్స్ గా పెట్టుకుంటే అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా దాడి చేసే ప్రయత్నం చేస్తే కనుక బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒప్పుకోదు అని కూడా. యాక్చువల్లీ నిన్న ఎప్పుడైతే ఆ దాడి జరిగిందో అబ్దుల్ లతీఫ్ కి సంబంధించి ఎప్పుడైతే మరణం నమోదైందని తెలిసిందో అప్పటి నుంచి బలూచ్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు, లేకపోతే బలూచ్ ఫోర్సెస్ కావచ్చు, బలూచ్ ప్రజలు కావచ్చు కాస్త వ్యతిరేకంగానే ఉన్నారు, ఆగ్రహంతో ఊగిపోతున్నారని చెప్పుకోవాలి. దానికి ప్రతీకారంగానే ఈ రోజు ఈ చర్యకు దిగారండంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. దీంతో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించి, ఎందుకంటే దాదాపుగా పాకిస్తాన్ ఆర్మీ అలాగే ఐఎస్ఐ రెండు కలిపి బలూచ్ యూత్ ని కిడ్నాప్ చేశారు. మరి ముఖ్యంగా 4కి మించి కిడ్నాప్ జరిగింది అంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. దీనికి ప్రతీకారంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ మీద మరి ముఖ్యంగా ఆర్సీ ముని టార్గెట్ గా మరింత ఉధృతంగా వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఆ 4కి సంబంధించి కూడా ఒక్కసారి చర్చ జరుగుతున్న పేర్లు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు ఎవరెవరు కనిపించట్లేదంటే అబీద్ హుసైన్, అలాగే అబ్దుల్ రజాక్, అలాగే మొహమ్మద్ ఇసాక్, వాళ్ళతో పాటు మజీద్ బలూచ్, ఈ 4 కూడా కనిపించట్లేదు. ఈ 4 మాయం అవ్వడం వెనకాల పాకిస్తాన్ ఆర్మీ, మరీ ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రీసెంట్ గా ప్రమోషన్ వాళ్ళకి వాళ్ళు ప్రమోషన్ ఇచ్చారనుకున్న ఆర్సీ ముందు ప్రధాన సూత్రధారి పాత్రధారి అంటూ వినిపిస్తోంది. అట్ ద సేమ్ టైం ఈ జర్నలిస్ట్ మరణం తర్వాత వీళ్ళు 4 కనిపించకపోవడం, ఈ 4కు పైగా ఉన్నారంటూ కూడా బలూచ్ ప్రెస్తో ఆరోపించడం జరుగుతోంది. వీళ్ళందరూ మళ్ళీ దాదాపుగా చూసుకుంటే 17 నుంచి 24-25 లోపు ఉన్న వాళ్ళని స్టూడెంట్స్, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, దాంతోపాటు మరికొంతమంది పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా దాదాపుగా 2 నుంచి 5 గంటల ప్రాంతంలో రాత్రి 12 నుంచి 5 గంటల లోపు 4ని కిడ్నాప్ చేయడం, లేకపోతే వీళ్ళు కనిపించకపోవడం జరిగింది. దీనికి వెనకాల ఉన్నది పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఫోర్సెస్, మరి ముఖ్యంగా పాకిస్తాన్ కి సంబంధించి వాళ్ళ టూకాల్ ఇన్సిడెంట్స్ గా చెప్పుకునే ఐఐటి వీళ్ళ పాత్ర ఉందంటే కూడా ప్రధానికి ఆరోపించడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ 4ని కనుక విడిచిపెట్టకపోతే, ఎందుకంటే వాళ్ళ గతం నుంచి వాళ్ళ సరే చెప్పుకొస్తోంది, చాలా మంది అదృష్టం అవుతున్నారు. ఈ అదృష్టం అవ్వడం వెనకాల కారణం పాకిస్తాన్ ఆర్మీ ఉంది, ఆర్మీ ముందున్నాడు, దాంతో పాటు పాకిస్తాన్ ఐఎస్ఐ ఉంది, అలాగే కనిపించిన వాడిని కనిపించినట్టు చంపేసే ప్రయత్నం చేస్తున్నారు. బలూచ్ తీవ్రంగా ఖండిస్తుంది. ఒకవేళ ఇటువంటి చర్యలు కనుక పాకిస్తాన్ ఇంకొన్ని రోజులు కాక కంటిన్యూ చేస్తే తమ దాడులని, తమ వ్యూహాన్ని పదును పెడతాం, తన వ్యూహాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తామంటూ కూడా ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ కి చెప్పుకొస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత పరిణామాలన్నీ చూసుకుంటే కనుక ఇది వాళ్ళ వ్యూహాన్ని మరింత గట్టిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఈ మజీద్ బలూచ్ అనే వ్యక్తి వాళ్ళకి చాలా కీలకమైన వ్యక్తి. ఈ ఆఖరిగా పేర్కొన్న పేరు, ఎందుకంటే గాజీ హుజూర్ కి సంబంధించి మనం కొద్ది రోజుల క్రితం మాట్లాడుకున్నాం. హుజూర్ లో అక్కడ బాంబు పెరడికి సంబంధించి, సో ఈ వ్యక్తి అక్కడికి సంబంధించిన వ్యక్తి. దాంతో పాటు వీళ్ళు 4 దాదాపు అందరూ క్వెటాకి సంబంధించిన వాళ్ళు, మరికొంతమంది మస్తూమ్ కి సంబంధించిన వాళ్ళు. అంటే ఇటు క్వెటాలో కావచ్చు, లేకపోతే
కుత్తూరులో కావచ్చు, దాడుల వెనుక వీళ్ళ పాత్ర ఉంది, ఈ వీళ్ళ పాత్ర ఉంది అనే అంశానికి సంబంధించి అనుమానము లేకపోతే బలమైన నమ్మకము వాట్ ఎవర్ ఇట్ మే బి అది పాకిస్తాన్ ఊహలకి వదిలేస్తున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. పాకిస్తాన్ ఏమంటుంది, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కావచ్చు బలూచ్ చేతుల మీదుగా విదేశీ శక్తులు అంటే ఇండైరెక్ట్ గా భారత్ పేరు ప్రస్తావించుకుంటే ఇండైరెక్ట్ గా విదేశీ శక్తులు అంటూ పాకిస్తాన్ ప్రధాని చెప్పడం, అక్కడ పాకిస్తాన్ కి సంబంధించి ఆర్మీ చీఫ్ వ్యాఖ్యానించడం ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక బలూచిస్తాన్ మీద కాస్త ప్రెజర్ పెంచే ప్రయత్నం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం ఇటు బంగ్లాదేశ్ కు సంబంధించిన వ్యూహాన్ని కూడా అలాగే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఆర్మీ చీఫ్ అక్కడ భేటీ కాలేదు, బట్ ఇప్పుడు ఆర్మీ చీఫ్ తో భేటీ అయ్యేందుకు జూన్ లో వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారంటే ఇక్కడ కూడా పాకిస్తాన్ కూడా ఇక్కడ అమలవుతుంది అనేది ఇంకొక చర్చ జరుగుతోంది. ఇప్పుడు కనుక బలూచ్ లిబరేషన్ ఆర్మీని కట్టడి చేయకపోతే దాదాపుగా 42% పాకిస్తాన్ భూభాగాన్ని కోల్పోతుంది. కొట్టాలంటే ప్రాంతాలకు కావచ్చు, గ్వాదర్ లాంటి పోస్టులు కావచ్చు, హిందూ ప్రజలు కూడా ఇప్పుడు ఈ వాళ్ళ నిరసన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాబట్టి రెండు వాళ్ళ కీలకం కాబట్టి దాదాపుగా 70% భూభాగం సింధ్ అలాగే రెండు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఒక జలకిచ్చే ప్రయత్నం. ఇప్పుడు వరుసగా జరుగుతున్న దాడుల్లో పదుల సంఖ్యలో వందల సంఖ్యలో ఒక నెల రోజుల్లోనే 200 మంది పాకిస్తాన్ సైనికులు హతమైపోయారు. రీసెంట్ గా ఒక స్కూల్ బస్ పై కూడా దాడి చేశారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఏం స్వతంత్ర దేశం కూడా ప్రకటించుకుంది బలోచ్. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయబోతోంది? పాకిస్తాన్ కి ఇప్పుడు అదే భయం పడుతుంది. ఎందుకంటే బలూచ్ లిబరేషన్ భయం కన్నా ఇప్పుడు సింధు వాళ్ళకి చాలా కీలకంగా మారుతుంది. ఎందుకంటే కరాచీ పోర్ట్ సింధులోనే ఉంది, అది కూడా చేసి కోల్పోతే బలూచ్ ఆల్రెడీ కోల్పోయింది, ఇటు దాదాపుగా కోల్పోయిన పరిస్థితి ఉంది, ఇటు సింధులు కూడా కోల్పోతే పరిస్థితి మనకు దిగజారుతుంది. కాబట్టి సింధు ఎక్కడి నుంచి బలం పుచ్చుతుంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. సో ఇక్కడే ఆయిల్ పోర్ట్ మీద కొట్టగలిగితే పెట్టాలంటి నగరాలకు సంబంధించి అక్కడ బలూచ్ ని టార్గెట్ చేయగలిగిన, ఖుజ్దూర్ లాంటి ప్రాంతాల్లో టార్గెట్ చేయగలిగిన బలూచ్ కాస్త వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇంపాక్ట్ సింధు మీద ఉంటుంది, అక్కడ కూడా నిరసనలు ఆగుతాయని చెప్పి ఒక పనికి మందిన వ్యూహం అయితే మాత్రం పాకిస్తాన్ రచించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ బలూచ్ వాళ్ళు ఒకటే చేస్తున్నారు, ఏది ఏవైనా కష్టం కానీ పాకిస్తాన్ కి మాత్రం ఆ భూభాగాన్ని దక్కనివ్వంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. సో ఈ వ్యూహం అంతా కూడా ఎక్కడా తగ్గే అవకాశం కనిపించలేదు. ఇటు సింధులో ఇప్పుడు నిరసనలు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా హోంమంత్రికి సంబంధించి ఇంటిని నింపు పెట్టే పరిస్థితి వరకు వెళ్ళిందంటే బ్యాక్ టు బ్యాక్ కారణాలను ఇక్కడ ఊహించచ్చు. కాబట్టి ఇక్కడ సింధు ప్రజల్ని కూడా కామ్ డౌన్ చేయాలి. దాంతో పాటు మరి ముఖ్యంగా బలూచిస్తాన్కి సంబంధించి కూడా పరిస్థితులు అదుపులోకి తీసుకురావాలంటే కీలకమైన నేతలే టార్గెట్ గా ముందుకు వెళ్ళాలి. ఒక వ్యూహం అయితే మాత్రం పాకిస్తాన్ చేరుకగా కనిపిస్తామని చెప్పాలి. సో ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ని దొరికిన వాడిని దొరికినట్టు లేపేసే ప్రయత్నం చేస్తోంది బలూచిస్తాన్. ఇప్పుడు మరింత వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. బట్ పాకిస్తాన్ ఎలా వెళ్తుంది, దీనికి ఎవరు సపోర్ట్ వెళ్తారు, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం జరిగే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చంటే చెప్పుకోవాలి. రైట్ సచిన్, పాకిస్తాన్ ఆర్మీపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మరోసారి విరుచుకుపడింది. ఈ దాడిలో 32 మంది పాకిస్తాన్ జవాన్లను చంపేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మరో 20 మందికి పైగా జవాన్లు తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. పాక్ ఆర్మీ కాన్వాయ్తో పాటు బస్ పై కూడా దాడికి ప్లాన్ చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. బలూచ్ దెబ్బతో పాకిస్తాన్ ఆర్మీ విలవిలలాడుతుంది. గత నెల రోజుల్లో 30 రోజుల వ్యవధిలో ఇంకా 200 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. రీసెంట్ గానే బలూచిస్తాన్ తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. స్వయం ప్రకటిత దేశంగా ఆవిర్భవించింది బలూచిస్తాన్. తమ దేశంలో ఇతర దేశాల ఎంబసీలను కూడా ఏర్పాటు చేసుకోండి, యుఎన్ కూడా మమ్మల్ని గుర్తించండి అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అంటోంది. బలూచిస్తాన్ ఉద్యమాన్ని అణచివేయాలని పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో సైనికులు ఎవరైనా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి కనబడితే చాలు కాల్చిపారేస్తున్నారు. తాజాగా జరిగిన ఈ దాడిలో 32 మంది పాకిస్తాన్ సైనికులను చంపేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. మరో 20 మంది ఇప్పుడు తీవ్ర గాయాల పాలై ఉన్నారు. మిగిలిన సైనికులు కూడా ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడికి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వెళుతూ ఉన్నట్టుగా తెలుస్తుంది. వెంటనే అక్కడ చేపట్టాల్సిన రెస్క్యూ ఆపరేషన్స్ గురించి కూడా ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్కి అర్థం కావడం లేదు. మరిన్ని దాడులు కూడా చేస్తామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హెచ్చరికలు జారీ చేస్తోంది. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ పై చేస్తున్న దాడి గురించిన వార్త వింటూ ఉంటే మీకు ఏమనిపిస్తోంది? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి.
గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్.